జైలు నుండి తప్పించుకున్న పుష్ప. కంట్రోల్ కాలింగ్. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. కంట్రోల్ కాలింగ్. ఆల్ స్టాటిక్స్ అండ్ వాకీస్. కంట్రోల్ కాలింగ్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. హై అలర్ట్. పోలీసులు పుష్పపై 10 గాయాలు చెప్పగా అతను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ తో భారీ లెవెల్లో తెరకెక్కించగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం క్రియేట్ చేసింది. ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఇక ఇప్పుడు అందరి చూపు పుష్ప 2 సినిమాపై పడింది. దీంతో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రష్మిక మందానతో పాటుగా మరో హీరోయిన్ కూడా ఉండబోతోందని అంటున్నారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనేది ఇప్పటికే ఆసక్తికరంగా మారగా శ్రీలీల ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతోందని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాధారణ ఆడియన్స్ నుంచి సెలబ్రిటీలను మాత్రమే కాకుండా ఆఖరికి రాజకీయ నాయకులను కూడా కదిలించింది. అందరూ తగ్గేదేలే అంటూ డైలాగ్స్ చెప్పేశారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఏదైనా సీక్వెల్ కోసం ఆడియన్స్ ఇంతగా ఎదురు చూస్తున్నారు అంటే అది పుష్ప 2 కోసమనే చెప్పాలి. పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంచి అంచనాలతో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో క్రియేట్ చేసిన రీసౌండ్ అంతా ఇంతా కాదు. అందుకే పుష్ప 2 సినిమాకు సంబంధించి సుకుమార్ పై బాధ్యత కూడా భారీగా పెరిగింది. పుష్ప మార్కెట్ కూడా అలాగే పెరిగిపోయింది. అందుకే పుష్ప 2 సినిమా రేంజ్ కూడా అలాగే పెరిగిపోతుందంటున్నారు. తాజాగా పుష్ప 2 సినిమాకు సంబంధించి ఒక స్టోరీ లైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ తరువాత వచ్చే సీక్వెల్ మీద భారీ అంచనాలు నెలకొంటాయి. నిజానికి అసలు కథ పుష్ప 2లోనే ఉంటుందట. సిండికేట్ ని తన చేతుల్లోకి తీసుకొని పుష్పరాజ్ ఎంత ఎత్తుకు ఎదిగాడు, ఎంత పవర్ఫుల్ గా మారాడు అనే విషయాలు ఈ సీక్వెల్ లోనే ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప 2 షూటింగ్ కు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే నెక్స్ట్ షెడ్యూల్ కోసం పుష్పరాజ్ జపాన్ వెళ్లబోతున్నారట. అలాగే అక్కడ ఉన్న ఎర్రచందనం సామ్రాజ్యాన్ని కూడా పుష్పరాజ్ తన ఆధీనంలోకి తీసుకుంటాడని, ఆ క్రమంలో అక్కడి వారితో పుష్పరాజ్ కి పెద్ద యుద్ధమే జరుగుతుందని చెబుతున్నారు. పుష్ప 2 సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.